కాంగ్రెస్ నాయకులు ఉన్నారు మనతో పాటు. నరసింహారెడ్డి గారు, వాస్తవంగా కాంగ్రెస్ ప్రభుత్వానికి రైతులకు ఏదో చేయాలి, రైతులని రాజుల్ని చేయాలి, రైతులకు ఇచ్చిన మాటను నిలబెట్టుకోవాలి, ఎన్నికల ముందు ఇచ్చిన ఏదైతే డిక్లరేషన్లు ఉన్నాయో అలాంటి ఎన్నో హామీలన్నీ నిలబెట్టుకోవాలని ఉందంట. కాకపోతే గతంలో బీఆర్ఎస్ చేసిన తప్పుల వల్లే, ఆర్థిక మాంద్యం వల్లే కొంచెం చేయలేకపోతుందంట. మీరు చేసిన తప్పులు ఇప్పుడు పాపాలే కూర్చున్నాయి అంటున్నారు కాంగ్రెస్ ప్రభుత్వం. ఏమంటారు? ముందుగా ప్యానెల్లో పాల్గొన్నటువంటి పెద్దలకి, మీకు అదేవిధంగా వీక్షకులకు నమస్కారాలు తెలియజేస్తున్నాను. ఏదైతే రామచంద్ర గౌడ్ గారు మాట్లాడుతుంటే ఎట్లా ఉందంటే, కాంగ్రెస్ నాయకులు మాట్లాడుతుంటే పరిస్థితి దయ్యాలు వేదాలు వల్లిస్తున్నట్టు ఉంది. ఎందుకంటే ఈ ఈ తెలంగాణను అంటే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ను కానివ్వండి, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ను అత్యధిక కాలం పరిపాలించింది ఈ కాంగ్రెస్ నాయకులు. ఈ పరిపాలనల మరి ఏనాడు కూడా రైతుల సంక్షేమం గాని రైతుల సంక్షేమం పట్టకుండా వినిపిస్తుందా అండి? కంటిన్యూ అండి. అదే డిస్టర్బెన్స్ వస్తుంది మధ్యలో. రైతుల సంక్షేమం కోసము ఎన్నో రకాలుగా కష్టపడ్డటువంటి పార్టీ బీఆర్ఎస్ పార్టీ. ఇలా కాంగ్రెస్ నాయకులు వాళ్ళు చెప్తుంటే నిజంగా హాస్యాస్పదంగా ఉంది. ఎక్కడ తెలంగాణ రాకముందుకు ఈ తెలంగాణలో రైతుల పరిస్థితి ఎట్లా ఉండే, తెలంగాణ వచ్చిన తర్వాత ఈ తెలంగాణలో రైతుల పరిస్థితి ఏ విధంగా మారిందో ఒక్కసారి మనందరం కూడా చూడడం జరిగింది. మనందరం కూడా ఆ రైతుల యొక్క సంతోషాన్ని కూడా చూడడం జరిగింది. ఎందుకంటే నీళ్లు లేవు, అదే విధంగా ఎక్కడ చూసినా ఎడారుల్లా పంట పొలాలు మారితే, మరి ఈరోజు కాళేశ్వరం కానివ్వండి, అదే విధంగా పాలమూరు రంగారెడ్డి లాంటి ఒక బ్రహ్మాండమైనటువంటి ప్రాజెక్టులు, అదే విధంగా మిషన్ కాకతీయ ద్వారా దాదాపు 48,000 పైచిలకు చెరువులను పూడికి తీపిచ్చి మరి నీళ్లు అంటే భూగర్భ జలాలు పెంచాలనేటువంటి ఒక ఉద్దేశంతో కేసీఆర్ గారు ఆ ప్రణాళికలు రచిస్తే, మరి వలసలు పోయిన వాళ్ళు కూడా వాళ్ళ సొంత గ్రామాలల్లో వ్యవసాయ పనులు చేసుకోవచ్చు అని చెప్పి వాపస్ వచ్చి మరి వాళ్ళ జీవితాన్ని కొనసాగించినటువంటి పరిస్థితి మనందరం జరిగింది. ఇదే క్రమంలో మరి రైతులు ఇబ్బంది పడొద్దు, మరి వాళ్ళు అప్పులు తెచ్చి ఈ వడ్డీలు కట్టలేక, మరి పెట్టుబడి లేక వడ్డీలకు తెచ్చి ఇబ్బందులు పడొద్దు అనేటువంటి పరిస్థితులలో మరి వాళ్ళని కూడా మనం ఏదో రకంగా ఆదుకోవాలని ఒక గొప్ప మనసుతోటి మరి వాళ్లకు పెట్టుబడి సాయం కింద ఒక ఎకరానికి 10,000 రూపాయలు సంవత్సరానికి ఇవ్వాలి 2 పంటలకు గాని అని చెప్పి కేసీఆర్ గారు రైతు బంధు పథకాన్ని ప్రారంభించారు. దానికి తోడు మరి ఎవరైనా అకస్మాత్తుగా అన్ఎక్స్పెక్టెడ్ గా ఎవరైనా రైతులు చనిపోతే మరి వాళ్లకు ఆ కుటుంబం రోడ్డున పడొద్దు అని చెప్పి రైతు బీమా పథకాన్ని ప్రవేశపెట్టడం జరిగింది. వీటన్నిటిని కాకుండా మరి ఈ భారతదేశంలో ఏ రాష్ట్రంలో లేని విధంగా ఏదైతే రైతు బంధు కానివ్వండి, రైతు బీమా కానివ్వండి, వాటితో పాటుగా మరి రైతులందరూ ఒక వేదిక దగ్గర సమావేశం కావాలి. సమావేశం అయితే వాళ్ళ యొక్క కష్టాలను పంచుకుంటారు. అదే విధంగా వాళ్ళ యొక్క పంటలలో ఏవైనా సలహాలు సూచనలు ఉంటే వాళ్లకు ఇన్ఫర్మేషన్ ఇవ్వడానికి, సలహాలు సూచనలు ఇవ్వడానికి వ్యవసాయ అధికారులు అందుబాటులో ఉండే విధంగా రైతు వేదికలను కూడా ఏర్పాటు చేసినటువంటి ప్రభుత్వం కేసీఆర్ గారి ప్రభుత్వం. అయితే మరి ఇందాక రామచంద్ర అన్న చెప్పిండు, తెలంగాణ రాకముందుకు మన పాత ఏదైతే 10 జిల్లాలు ఉన్నాయో 10 జిల్లాల్లో ధాన్యం ఉత్పత్తి ఎంత, తెలంగాణ ఏర్పాటైన తర్వాత కొత్త ప్రాజెక్టులు ఏర్పాటైన తర్వాత మన యొక్క ధాన్యం ఉత్పత్తి ఎంత పెరిగిందో ఒక్కసారి వాళ్ళ గణాంకాలు చూస్తే వాళ్ళకే అర్థమవుతుంది. రైతు పక్షపాతి కేసీఆర్ లేకుంటే మరి కాంగ్రెస్ అని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. ఇంకొక పక్క చూస్తే మరి రైతులకు మినిమం సపోర్ట్ ప్రైజ్ అంటే ఒక్క వరి ధాన్యమే కాదు, మరి రైతులు పండించేటువంటి ప్రతి పంటకు కూడా మినిమం సపోర్ట్ ప్రైజ్ ను ఇచ్చి రైతులను ఆర్థికంగా అభివృద్ధి వైపు తీసుకుపోయింది కేసీఆర్ గారు. అదే విధంగా మరి రైతులు వాళ్ళ యొక్క వ్యవసాయ పొలాల దగ్గర మరి కల్లాలు లేకపోతే ధాన్యం ఆరబెట్టుకోవడానికి ఇబ్బంది అవుతుందని చెప్పి వ్యవసాయదారులకు అనుకూలంగా ఉండే విధంగా కల్లాలను కూడా ఇచ్చినటువంటి ప్రభుత్వం కేసీఆర్ గారి ప్రభుత్వం. ఇంకా దాదాపు 10 సంవత్సరాలలో మరి 11 సార్లు రైతు బంధు ఇచ్చి దాదాపు ఒక 73,000 నుంచి 75,000 కోట్ల రూపాయలు ఇచ్చి ఏదైతే రైతు బంధు కింద వాళ్లకు ఇచ్చి రైతులను ఆదుకోవడం జరిగింది. దానికి తోడు మరి రుణమాఫీ అంటే దాదాపుగా
రుణమాఫీ కూడా ఇవ్వడం జరిగింది. రుణమాఫీ కూడా ఒక దఫా రుణమాఫీ కూడా చేయడం జరిగింది. వీటన్నిటికీ తోడుగా కూడా వీటన్నిటికీ తోడుగా రైతులను మరి వాళ్లకు 24 గంటలు స్వచ్ఛమైనటువంటి కరెంట్ ఉండాలి. మరి ఆ స్వచ్ఛమైనటువంటి కరెంటు ఉచితమైనటువంటి కరెంటు ఉండాలి అని చెప్పి వాళ్ళకి 24 గంటల ఉచిత కరెంటును కూడా అందించాడు కేసీఆర్ గారు. గతంలో కాంగ్రెస్ ప్రభుత్వం కూడా ఇస్తా అని చెప్పి 9 గంటలు కరెంట్ ఇస్తామని చెప్పి 9 గంటలు కాదు 7 గంటలు కరెంట్ ఇచ్చేది. ఆ 7 గంటలు కూడా 3 గంటలు ఒకసారి ఇచ్చేది, మళ్ళీ ఒక 3 గంటలు ఒకసారి ఇచ్చినటువంటి పరిస్థితిని మనందరం కూడా చూడడం జరిగింది. అయితే రాత్రిపూట కరెంట్ ఉంటే ఆ రాత్రిపూట మోటార్ లాంచ్ చేయడానికి పోయి ఎంతో మంది రైతులు కూడా చనిపోయినటువంటి పరిస్థితిని మనందరం కూడా చూసినాం. ఇంకొక ముఖ్య విషయం నేను ఏం చెప్తున్నానంటే, మరి ఈ భారతదేశంలో అత్యధికంగా రైతులు ఆత్మహత్య చేసుకున్నది, అత్యధికంగా రైతులు చనిపోయింది కూడా ఈ కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలోనే అని చెప్పి కూడా నేను ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. మరి ఈ రకంగా చెప్పుకుంటా పోతే మరి ఎన్నో అబద్ధాలు చెప్పి ఎన్నో ఒక్క నిమిషం ఎన్నో అబద్ధాలు చెప్పి ఈ కాంగ్రెస్ ప్రభుత్వం మాయమాటలు చెప్పి మరి రైతు బంధు సంవత్సరానికి 2 సార్లు కాదు నేను 3 సార్లు ఇస్తా అని చెప్పి మాయమాటలు చెప్పి అబద్ధాలు చెప్పి ప్రజలను మోసం చేసి, అదే విధంగా 12,000 ఉన్నటువంటి రైతు బంధును 10,000 ఉన్నటువంటి రైతు బంధును నేను 15,000 రూపాయలు ఇస్తా అని చెప్పి మోసం చేసి మరి అబద్ధపు ప్రచారం చేసి ఓట్లు వేయించుకొని ఇలా ఓడ ఎక్కినాక ఓడమల్లే, ఓడ దిగినాక బోడమల్లే అనేటువంటి పరిస్థితి స్పష్టంగా కనిపిస్తుంది. వీటికి తోడుగా మరి ఈరోజు రైతులు వాళ్ళ యొక్క పంటలను కల్లాలలో ఆరబెట్టుకుంటే కొనే దిక్కు లేక అకాల వర్షానికి రైతులు మొత్తం ఆగమవుతున్నటువంటి పరిస్థితిని కూడా యావత్ తెలంగాణ, యావత్ భారతదేశం చూస్తా ఉన్నది. వాళ్లకు గిట్టుబాటు ధర లేదు. బోనస్ ఇస్తామన్నారు 500 రూపాయలు, బోనస్ లేదు. రుణమాఫీ అని చెప్పి అబద్ధ ప్రచారాలు చేస్తున్నారు. ఒక మంత్రి ఏమో 40,000 కోట్లు అంటాడు, ముఖ్యమంత్రి ఏమో 50,000 కోట్లు అంటాడు, ఇవాళ మా రామచంద్ర అన్ననేమో 21,000 కోట్లు అంటాడు. మీరు ఎంత రుణమాఫీ చేసిరు అనేది స్పష్టత మీలోనే లేదు. నేను ఇవాళ రామచంద్ర అన్నకు మీ ద్వారా నేను ఒక రిక్వెస్ట్ చేస్తా ఉన్నాను. నేను ఏమంటున్నానంటే, రామచంద్ర అన్న గారు, తెలంగాణలో ఏ గ్రామ పంచాయతీ అయినా తీసుకోండి, మీరు ఏ గ్రామ పంచాయతీ అయినా సరే, మీరు మీ యొక్క స్వగ్రామం అయినా సరే, మా యొక్క స్వగ్రామం అయినా సరే, రైతులు 100కి 100% ఎవరైతే మీరు రైతు రుణమాఫీ చేసినామని చెప్తున్నారో రైతులకు 100కి 100% రుణమాఫీ జరిగినట్లయితే మీరు ఏ శిక్ష విధించినా మేము దాన్ని అంగీకరించే సిద్ధమే అని చెప్పి కూడా నేను ఈ సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నాను. అదే విధంగా